మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. అన్ని పండగలు బహిర్ముఖం అవుతాయి, అంటే ఎంజాయ్, దీపాలు, ఉత్సాహం, పిండి వంటలు, ఇలా ఎక్స్టర్నల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒక శివరాత్రి నాడు మాత్రం జాగరణ, ఉపవాసం, అంతర్ముఖం, అంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ లోపలికి వెళతాం. అది ఈ పండగ యొక్క విశేషం. సో ఇన్నర్ సోల్ ఆవిష్కృతం అవుతుంది. అలాంటి ఒక అద్భుతమైన సందర్భంలో చిరంజీవి సాయికృష్ణ ఈ సినిమాకి ఈ బోర్డు, ఇది ఉత్త బోర్డు కాదు, బ్లాక్ బోర్డు, నల్లని బోర్డు అనమాట. అందులో నల్లని బోర్డులో ఏమిటంటే మనం ఏం తెల్లటి అక్షరాలు రాస్తే అవే కనిపిస్తాయి. సో మరి ఈ బోర్డు మీద అతను ఏం రాశాడో, ఈ టీం అంతా ఏం రాసిందో పరమేశ్వరుడిగా తెలియ. ఏదైనా మంచి ఎంతూసియాస్టిక్ టీం. గతంలో వీళ్ళు ఎందరో మహానుభావులు సినిమా చేసినప్పుడు అందులో చాలా ప్రధాన పాత్ర చేశాను. ఇవాళ ఇది కానీ ఆశ్చర్యం, ఒక చిన్న టీము ఒక సబ్జెక్ట్ అనుకోవడం, దాన్ని చకచకా చేయడం అతి తక్కువ లోయెస్ట్ పాసిబుల్ బడ్జెట్లో అనేది ఇప్పుడు ఈ దశాబ్దంలో కొత్తగా ఆరంభమవుతున్న ఒక ప్రయోగం. అండ్ ఎక్కువ భాగం సక్సెస్ అవుతున్నందుకు సంతోషిస్తూ, మరింత యూత్లో మరింత ఇంటలెక్చువల్ పీపుల్ దర్శకత్వం వైపు లేదా సినిమాల వైపు, మంచి సినిమాల వైపు, ముఖ్యంగా ప్రయోగాత్మక ఎక్స్పెరిమెంటల్ సినిమాల వైపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా నా చేతుల మీదుగా ఇది ఆవిష్కరణ చేశాను. టీం అందరికీ శుభాకాంక్షలు. ఆ పరమేశ్వరుడు కెమెరామ్యాన్తో సహా టోటల్ టీంని ఆ పరమేశ్వరుడు ఆశీర్వదించాలి. కృష్ణ ఇద్దరు దర్శకులు, అంటే గతంలో జంట దర్శకత్వాలు జరిగాయి తెలుగుదేశంలో. ఇప్పుడు ఇది ఒక కొత్త కాన్సెప్ట్. ఏదైనా ఇద్దరు ఏకాభిప్రాయానికి, అంటే ఇది జంట అవధానం లాంటిది. మరి ఖచ్చితంగా ఒక మేధస్సు రెండో మేధస్సుతో జోడిస్తే అది ఖచ్చితంగా ఒక కొత్త ఆవిష్కరణ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇద్దరికి ఆశీస్సులు సంధిస్తూ శుభం భూయాత్. శివోహం. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. నా పేరు సాయికృష్ణ. నేను ఇదివరకు శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్లో ఎందరో మహానుభావులు అనే సినిమా తీశాను. గురువుగారు శ్రీ తనికెళ్ళ బర్ని గారు సార్ తోటి నేను స్క్రీన్ షేర్ చేసుకున్నాను ఆ మూవీలో. అలానే శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్లో మా నాన్నగారు తల్లాడ శ్రీనివాస్ గారు నిర్మాతగా ఒక థ్రిల్లర్ జోనర్ మూవీని మేము ప్రయోగాత్మకంగా ఎంచుకున్నాము. ఈ చిత్రం పేరు బ్లాక్ బోర్డ్. బ్లాక్ అనేది మెయిన్ టైటిల్, క్యాప్షన్ బోర్డ్. ఈ సినిమా టైటిల్ని ఈ పండగ రోజు గురువుగారు తనికెళ్ళ బర్ని గారి చేత పోస్టర్ లాంచ్ చేయాలని నా టీం అందరం సపోర్ట్ చేసి మేము రెడీ చేసుకున్నాం ఈ ప్రాజెక్ట్ని. దయచేసి మీరందరూ మాకు సపోర్ట్ చేయాలని, గురువుగారి ఆశీస్సులు మాకు ఉండాలని, ఆ మహాశివుడి ఆశీస్సులు మా అందరికి ఉండాలని, ఆడియన్స్ మాలాంటి కొత్త టీంని ఎంకరేజ్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిగతా డీటెయిల్స్ అన్నింటినీ మేము త్వరలో అప్డేట్ చేస్తామని తెలుపుతున్నాను. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నేను సయ్యద్ ఉద్దండ. బ్లాక్ బోర్డ్ చిత్రంతో నేను దర్శకుడిగా పరిచయం అవుతున్నాను. ఈ యొక్క టైటిల్ లోగోని మా గురువు గారు తనికెళ్ళ బర్ని గారి చేత ఆవిష్కరించారని మహాశివరాత్రి రోజు మేము అనుకున్నాం, నిర్ణయం తీసుకున్న. ఆ రకంగానే బృందం మొత్తం ఈ యొక్క బోర్డుని ఆవిష్కరించడం జరిగింది. ఆ శివుని దయతో మా బర్ని గారు ఆశీస్సులతో ఈ యొక్క సినిమా సక్సెస్ఫుల్ రేంజ్లో అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. అన్నపూర్ణ క్రియేషన్స్ తరపున తల్లాటి సాయి నిర్మిస్తున్న బ్లాక్ బోర్డ్ అనే రెండవ చిత్రం సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని కోరుకుంటూ, ఈ ద్వారా మన గౌరవనీయులు పూజ్యులైన తనికెళ్ళ బర్ని గారి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ పడింది. దానికి శుభాకాంక్షలు అందరూ తెలుపుతూ ఈ చిత్రాన్ని ఆదరించగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకంలో సెకండ్ మూవీ బ్లాక్ బోర్డు, దానికి నేను కెమెరామెన్ చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన తల్లాడ సాయికృష్ణ గారికి, సయ్యద్ అన్న గారికి థ్యాంక్స్. మమ్మల్ని ఆదరిస్తున్న మా గురువు గారు శ్రీ తనికెళ్ళ బర్ని గారికి ఆయన బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్పై రెండో సినిమా బ్లాక్ బోర్డ్ ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది తనికెళ్ళ బర్ని గారి చేతి మీదుగా. అలాగే ఈ సినిమాలో నాకు ప్రొడక్షన్ మేనేజర్గా ఛాయిస్ ఇచ్చినందుకు తల్లాడ సాయికృష్ణ గారికి, అలాగే సయ్యదుల్లా గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు.
శ్రీ అన్నపూర్ణ క్రియేషన్ బ్యానర్లో ఇది రెండో చిత్రం. బ్లాక్ బోర్డ్ అని త్వరలో మీ ముందుకు రాబోతుంది. ఈ సినిమా మంచి సక్సెస్ అందాలని, మంచిగా కలెక్షన్స్ రావాలని, ఈ బ్యానర్కి మంచి పేరు రావాలని ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మా గురువు గారిచే ఈ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఆ దేవుని ఆశీస్సులు, మా గురువు గారి ఆశీస్సులు ఈ సినిమాకి, మా టీంకి మంచి పేరు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.